బయట క్లైమేట్ అదిరిపోతుంది కదా. ఈ వర్షానికి వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను హెల్దీ అండ్ ఈజీ రెసిపీని ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా తింటే చాలా చాలా బాగుంటుంది. మరి దీనికోసం మనం చామదుంపల్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మష్రూమ్స్ని గ్రేట్ చేసుకొని తురుములాగా తీసుకోవాలి. ఇవన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ని తీసుకొని దాంట్లో ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చామదుంపల్ని పీల్ చేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం గుజ్జులాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా గుజ్జులాగా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి, ముక్కలు తగలకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మష్రూమ్స్ తురుము, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మొత్తం అన్నింటినీ వేసేసుకొని నీట్గా పైనుంచి కింద వరకు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని చక్కగా చేత్తో నీట్గా కలుపుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. మనకి సాల్ట్ కొంచెం మన టేస్ట్కి తగినంతగా చూసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. దీనివల్ల క్రిస్పీగా స్నాక్ ఐటెం బాగా వస్తుంది. మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్ అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్నంతా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకొని నీట్గా ప్లేట్లో మనం లైన్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఎన్ని వడల్లాగా అవుతాయో అన్ని వడల్లాగా లైన్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్లేట్లో లైన్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని వడల్ని మనకి నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ విధంగా చేసుకున్నాను. మీరు కావాలంటే పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని మరగనివ్వాలి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ తెరలినట్టు వచ్చిన తర్వాత దాంట్లో చిన్నది వేసి చూపిస్తున్నాను. మొత్తం ఫ్రై అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఇంకా మనం పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. చెప్పాను కదా, మీకు కావాలి అంటే పునుగుల షేప్ లాగా చేసుకోవచ్చు, లేదంటే సర్కిల్స్ లాగా రౌండ్గా చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాఫ్ట్గా వడల్లాగా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు. ఈ విధంగా వస్తే చాలు. ఇప్పుడు మనం నీట్గా వీటిని తీసుకొని పక్కనకి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన వాయిని కూడా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిగిలిన అన్నింటిని కూడా వేసేసుకొని సేమ్ నేను ఇందాక చూపించినట్టుగానే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వడలన్నీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చూశారు కదా, మనం ఎంతో ఈజీగా చామదుంపలు, మష్రూమ్స్ యూస్ చేసి హెల్దీ రెసిపీ వడల్లాగా ప్రిపేర్ చేసుకున్నాము. పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.